లక్ష దిశగా పరుగులు పెడుతోంది బంగారం ధర. పాత రికార్డులను బద్దలు కొడుతూ జెట్ స్పీడ్ గా దూసుకుపోతోంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర 710 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,380కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,110కి చేరుకుంది. దీంతో బెంబేలెత్తిపోతున్నారు కొనుగోలుదారులు. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలవుతుండటంతో బంగారం కొనేది ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిగువ మధ్యతరగతి జనం. అటు వెండి ధర సైతం తగ్గేదే లేదంటూ బంగారంతో పోటీ పడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 98,200 రూపాయలుగా ఉంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మనకు అందిస్తారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే. నమస్తే. అంటే ఇప్పటి వరకు బంగారం ధర లక్షకి చేరుకుంటుంది అని చెప్తే వింటున్నాం బాబు, ఇప్పుడు నిజంగా చూస్తున్నాం. దీంట్లో ఏమైనా చేంజెస్ వస్తాయా తొందరలో? వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఆల్రెడీ ఇప్పుడు 1 lakh దగ్గరలో ఉంది. ఆల్రెడీ చేరిపోతుంది 1 lakh. సిల్వర్ మీరు అన్నట్టు 1,00,000 కాదు, 1,10,000 ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు 1,00,000 దాటిపోయింది. ఎప్పుడో 1,10,000 ట్రేడ్ అవుతుంది మన హైదరాబాద్ మార్కెట్ లో ప్యూర్ సిల్వర్. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో పెళ్లిళ్లు ఉన్నాయి, ప్లస్ అక్షయ తృతీయ ఉంది. ఈ ట్రంప్ ఏదైతే ఎఫ్ఐఆర్ అంటే ఈ ట్రంప్ గొడవలు ఏవైతే సుంకాల గొడవలు ఉన్నాయో వాటితోటి ఈ అనిశ్చిత పరిస్థితి షేర్ మార్కెట్ మీద ఒక రోజు పెరగటం ఒక రోజు పడటం తోటి గోల్డ్ కి డిమాండ్ రావటం, పెళ్లిళ్ళ సీజన్ ఒకటి, తర్వాత ఈ ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతుందో గోల్డ్ అంటే అంతకుముందు 60,000 రావటం, దాటటం, తగ్గటం, పెరగటం, మళ్ళీ 80,000 రావటం, తగ్గటం, మళ్ళీ పెరగటం, ఇప్పుడు 1,00,000కి చేరువలో అంటే చాలా దగ్గరలో ఉందన్నమాట. ఒకవేళ మధ్యలో తగ్గినా ఈ రోజు ఆల్ టైమ్ హైక్ పోయి అంటే వరల్డ్ మార్కెట్ లో ఔన్స్ బంగారము 3371.89 డాలర్ల నుంచి ఇప్పుడు 33.41 అంటే $30 పైనుంచి కొంచెం కరెక్షన్ లోకి వచ్చింది. అది ఎంతవరకు వస్తుంది ఎంత అనేది తగ్గి మళ్ళీ 1 lakh అయితే టచ్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకోసము అంటే ఒకటి పెళ్లిళ్ల సీజన్, రెండోది అక్షయ తృతీయ, ఇంకా ఈ వరల్డ్ మార్కెట్ లో ఏదైతే అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయో అవి ఇంకా సెట్ కాలేదు. అవన్నీ అయ్యేదాకా ఉంటుంది. అంటే మన మార్కెట్లు ఓకే పాజిటివ్ లోకి వచ్చేసినాయి. ఎఫ్ఐఐలు కొనటం, రెండోది అంటే మన మార్కెట్లు వేరు ఓకే. ఇప్పుడు ఇదైతే గోల్డ్ విషయంలో కొంచెం 1 lakh అయితే చేరే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఇంకా కొద్ది దగ్గరలోనే ఉన్నాం మనం. తగ్గితే మళ్ళీ పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఓకే. సో అంటే ఇప్పుడు అసలే పెళ్లిళ్ళ సీజన్, సో తప్పనిసరిగా మనకి సౌత్ కల్చర్ లో పెళ్లిళ్ళంటే కంపల్సరీ బంగారం పెట్టాల్సిందే. ఇంత రేటు పెరిగిపోయింది. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అయితే చాలా ఇబ్బంది పడాలి. సో కొంచెం కూడా వెసులుబాటు ఏమి ఉండదంటారా? అంటే కంప్లీట్ గా ఉంటుంది. కాకపోతే వెసులుబాటు అంటే కొనేది ఏదైతే ఉందో కొంచెం తక్కువ కొంటారు, కొనకుండా అయితే ఉండరు. కాబట్టి కొంచెం తక్కువ కొంటారు. ఇప్పుడు 1,00,000 రూపాయలకి వచ్చిన తర్వాత తులం అంటే కిలో ఒక అక్షరాల ₹1,00,00,000 అవుతుంది కిలో. అంటే మరి కనీస తులాలు అంటే మినిమం బేసిక్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరైనా పెట్టాల్సి ఉంటుంది. అంటే మంగళసూత్రాలు అనుకోండి, లేకపోతే ఇంకా వేరే ఏవైతే సంబంధించిన గాజులు అనుకోండి, వీటికి చెవులే గానీ ఏవైతే ఉన్నాయో మినిమం బేసిక్ కన్నా కొంచెం తక్కువ తోటి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్యూరిటీ తక్కువ తోటి పెట్టే అవకాశాలు ఉంటాయి. రేటు పెరిగింది కాబట్టి కొంచెం గ్రాములు తక్కువ పెడతారు. కానీ కొనాల్సిందైతే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఎంతో కొంత ఇక ఖర్చుతో ఖర్చు అని ఇక 1,00,000 అయినా కొంటారు, ఎంతైనా కొనాల్సిందే. సత్యనారాయణ గారు, అంటే గోల్డ్ రేట్స్ పెరగడం అనేది కామన్. అంటే కొంచెం పెరుగుతూ ఉంటుంది కానీ సడన్ గా ఒక దగ్గర వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గుతూ వచ్చేది. అంటే అట్లీస్ట్ ఒక 20-30 రూపాయలైనా తగ్గడం. ఈ సిచ్యువేషన్ లో అసలు అలాంటి సీనే కనిపించలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తుందంటారా? త్వరలో ఏమైనా తగ్గే ఛాన్స్ మినిమం ఉంటుంది. అట్లేముండదు. రోజు ఇప్పుడు 1,00,000 రూపాయలకి పోయినాక వలటాలిటీ ఉంటుంది అనమాట. రోజు 1,000, 2,000, 3,000 అలా అనమాట. ఉదాహరణకి ఒక్కొక్క రోజు అప్ అండ్ డౌన్ లోకి హైకే చాలా తేడా ఉంటుంది. 100-200 కాదు, 2,000, 3,000 తేడా కూడా ఉంటుంది. అంటే పడి మళ్ళీ అంటే జనరల్ గా మన మార్కెట్లు ఎట్లుంటాయంటే ఈ కమోడిటీస్ మార్కెట్ ఉదయం 9 నుంచి రాత్రి 11:30 దాకా ఉంటది అనమాట. ఈ టైమింగ్స్ లో ఉదయం పూట ఓపెన్ అయ్యేది,
వరల్డ్ మార్కెట్లను బేస్ అయ్యి ఓపెన్ అవుతుంది, ఏషియన్ మార్కెట్లను బేస్ అయ్యి ఓపెన్ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 12:30కి యూరోపియన్ మార్కెట్లను బేస్ అయ్యి అక్కడ రన్ అవుతుంది. మళ్ళీ క్లోజింగ్ నైట్ 11:30కి వచ్చేటప్పటికి అమెరికా మార్కెట్ల తోటి క్లోజ్ అవుతుంది. మన మార్కెట్లు 11:30కి నైట్ క్లోజ్ అవుతాయి, కానీ వరల్డ్ మార్కెట్లు నడుస్తూనే ఉంటాయి ఇంకా. అందుకని మళ్ళీ తెల్లారి 9ంటికి ఏమవుతుంది, ఆ అమెరికా మార్కెట్లు వరల్డ్ మార్కెట్లను బేస్ చేసుకొని అక్కడ డాలర్ ఔన్స్ బంగారం తోటి మన మార్కెట్లు మళ్ళీ పొద్దున్నే గ్యాప్ అప్ అన్నా గ్యాప్ డౌన్ అన్నా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు తగ్గేది కొంచెం అయింది, పెరిగేది ఎక్కువ అవుతుంది. అందుకోసం తగ్గినా ఎవరైతే ఇక పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి తప్పదన్నట్టు, కాబట్టి ఎక్కువ కొనే బదులు ఇక ఎంతో కొంత అయినా బేసిక్ కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కొంటారు. పెళ్ళిళ్ళ సీజన్ ప్లస్ అక్షయ తృతీయ, ఇది మెయిన్ అన్నమాట మనకి. ఈ ట్రంప్ ఈ సుంకాల టారిఫ్లు ఏదైతే ఉందో మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి గొడవ ఇదంతా సర్దుమణిగేదాకా ఒకవేళ బంగారం. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మైన్స్ లోంచి ఏదైతే ఖనిజాలు అంటే ఉత్పత్తి ప్రొడక్షన్, ఎప్పుడైతే ఖనిజాల్లోంచి గోల్డ్ కనుక మనం ఎంత బయటికి తీస్తారో ఇప్పుడు ఉత్పత్తి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే బంగారం ధర పెరుగుతుందో మైన్స్ లోంచి ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. ప్రొడక్షన్ ఎక్కువ జరిగి సప్లై కనుక వస్తే అప్పుడు కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మన ట్రంప్ ఈ సుంకాల వారు, ఈ ట్రేడ్ వార్ ఇవన్నీ సర్దుమణిగినా కూడా కొంచెం మన మార్కెట్లు పుంజుకుంటే అప్పుడైనా కూడా కొంచెం గోల్డ్ తగ్గే అవకాశాలే ఉంటాయి అనమాట. అప్పటి వరకు ఈ వల్టాలిటీ అంటారు, అంటే అప్ అండ్ డౌన్. ఇప్పుడు మన షేర్ మార్కెట్ ఉంది, పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సుంకాలు 90 రోజులు పోస్ట్ పోన్ అయింది అన్నప్పుడు మన మార్కెట్లు పెరుగుతూ వచ్చినాయి. మన మార్కెట్లు పెరగడానికి ఇవాళ కూడా పెరిగింది. మనకి రేపు వెళ్ళిన 3 రోజులు సెలవులు ఉన్నాయి, అయినా కానీ మార్కెట్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంది. మన మార్కెట్లు ఎఫ్ఐఐలు కంటిన్యూగా 2 రోజుల్లో 10,000 కోట్ల పైన కొనడం జరిగింది. క్రూడ్ ఆయిల్ తగ్గడం జరిగింది, ఇన్ఫ్లేషన్ తగ్గింది. తర్వాత ఈ జపాన్ వాళ్ళు ట్రంప్ తోటి చర్చలు జరుగుతున్నాయి, సుముఖంగా ఉండొచ్చు అనేది ఉద్దేశం. దాంతో మన దేశం కూడా చర్చలకు వెళ్ళినప్పుడు మనకు కూడా ఎంతో కొంత పాజిటివ్ ఉంటుంది అనేది ఒక ఉద్దేశం. దీంతో మన మార్కెట్ కూడా పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. ఇది దీంతో పాటు అయితే మన మార్కెట్లు పెరిగినాయి, కానీ అమెరికా మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు, షేర్ మార్కెట్ ఏదైతే ఉందో ఇంకా అవి స్థిరత్వం లేవు. అందుకోసం గోల్డ్ పడ్డా పెరుగుతూనే ఉంది. ఈ స్థిరత్వం వచ్చేంత వరకు, నిశ్చలత వచ్చేంత వరకు, ఈ అనిశ్చిత పరిస్థితి ఏదైతే సర్దుమణుగుద్దో అప్పటిదాకా గోల్డ్ మాత్రం పడుతూనే ఉంటది. మళ్ళీ పడ్డది కొంచెం అయితే పెరిగేది ఎక్కువ ఉంటుంది. 1 lakh అనేది మనం ఇప్పుడు మళ్ళీ చూస్తాము, మళ్ళీ వింటాము, మళ్ళీ అంటే కొద్ది కాలంలోనే 1 lakh అయితే టచ్ చేస్తుంది. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి.